తిరుమల వెళ్ళినప్పుడు మీరు నేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వెళ్తున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఏం చెప్పారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం తిరుమల కొండలు అసలు వరాహస్వామివి. వెంకటేశ్వర స్వామి భూమికి వచ్చినప్పుడు ఉండడానికి చోటు లేక వరాహస్వామిని అడిగితే ఒక షరతు మీద ఆయన స్థలం ఇచ్చారు. అదేంటంటే తన వద్దకు వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాతే వెంకన్నను చూడాలి. అందుకే తిరుమలలో ఇప్పటికీ మొట్టమొదటి నైవేద్యం, మొదటి పూజ వరాహస్వామికి జరుగుతాయి. ఆది వరాహ క్షేత్రం అని పిలిచే ఈ కొండపై ఆయన అనుమతి లేనిదే వెంకటేశ్వర స్వామి దర్శనం సంపూర్ణం కాదు. వరాహస్వామిని దర్శించుకోకపోతే మీ యాత్రాఫలం దక్కదు. వరాహస్వామి అంటే సాక్షాత్తు భూమిని రక్షించిన దైవం. మీ తదుపరి తిరుమల యాత్రలో ఖచ్చితంగా వరాహస్వామిని దర్శించుకోండి. ఈ రహస్యం తెలియని మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో ఓం నమో వరాహ రూపాయ నమః అని టైప్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు అందరికీ కావాలి. వరాహస్వామి నమః.